ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బియ్యం మాఫియా ఏకమవుతున్నట్లు తెలుస్తుంది. 2 నెలలుగా పవన్ ను కాకినాడ పోర్టుకు రానియకుండా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ అవిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. గతంలో దాదాపు 5-10 సంవత్సరాలుగా కూడా బియ్యం మాఫియా కాకినాడ కేంద్రంగా రెచ్చిపోతోంది. కొంతమంది అంతర్జాతీయంగా రేషన్ రైస్తో పాటు ఇతర రైస్లో కలిపి దాన్ని అంతర్జాతీయంగా ఎగుమతులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా బియ్యం మాఫియా విశృంఖలత్వం భారీ స్థాయికి చేరిందని చెప్పేసి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 10-15 ఏళ్ళుగా కూడా ఈ బియ్యం మాఫియా రెచ్చిపోతున్నా సరే ఎందుకని వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశాడు అనే దానికి అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే కాకినాడ కేంద్రంగా జరిగేటటువంటి బియ్యం అక్రమ రవాణా ఆగిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టకూడదు. పిఠాపురం నుంచి కాకినాడ పోర్టు కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. ఈ 18 కిలోమీటర్ల దూరంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్ వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే, అది కూడా అధికారం చేపడితే బియ్యం మాఫియా రెక్కలు విరుస్తాడు అని చెప్పి గుర్తించినటువంటి బియ్యం మాఫియా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. గతంలో పిఠాపురంలో పోటీ చేసినటువంటి సందర్భంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించడం కోసం బియ్యం మాఫియా ఏకమైనట్టు కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. దీంతో పాటు బియ్యం మాఫియా పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గడిచిన 2 నెలలుగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని చూడాలి అని చెప్పేసి ఆయన అనుకున్నా సరే 2 నెలలుగా ఆయన్ని అటువైపు రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నయా దందా వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కుట్ర జరుగుతోంది. గతంలో ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా, హెచ్చరికల ఆధారంగా పవన్ కళ్యాణ్ ప్రాణాలకు హాని ఉందని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ ఆ అనుమానాలు బలపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడాల్సినటువంటి టైం వచ్చింది. అంతర్జాతీయ మాఫియా స్థాయి ఏ స్థాయిలో ఉందో గతంలో చూసాము. అలాంటి అంతర్జాతీయ మాఫియా రెక్కలు విరక్కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలను ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచే ఈ రేషన్ బియ్యం మాఫియా ఆయన కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే తమకు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానమే తమకు కరెక్ట్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గెలవకుండా ఉండేందుకు తీవ్రంగా ఈ బియ్యం మాఫియా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. అయితే మనతోటి పాల్గొనేందుకు రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. శ్రీరామ్మూర్తి, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ చుట్టూ కుట్ర జరుగుతోంది? పవన్ కళ్యాణ్ ని అడ్డు తొలగించుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఆ హెచ్చరికలు మళ్ళీ ఇబ్బందులు పాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. బియ్యం మాఫియా విశృంఖలత్వం ఏ స్థాయిలో ఉంది అనేందుకు పవన్ కళ్యాణ్ గారు 2 నెలలుగా అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కి తెలుసా, లేకపోతే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే ఈ అంతర్జాతీయ రైస్ మాఫియాతో చేతులు కలిపారా? పవన్ కళ్యాణ్ కి నిజంగా హాని ఉందా? అసలు ఏం జరుగుతోంది అక్కడ? మీరు మొన్న కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పోర్టుకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక డ్రామా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతోంది? నిజంగా ఇవన్నీ మనం నిజమే అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఆసన్నమైందా? ఏమంటారు శ్రీరామూర్తి? రాజు, మనం చూస్తున్నాం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేది అలాగే సీ పోర్టు 2 దగ్గరగా ఉంటాయి. యాంకరేజ్ పోర్ట్ నుంచే మొత్తం కార్యకలాపాలు, అంటే ఈ బియ్యం సంబంధించిన రవాణా అంతా కూడా, అలాగే కొన్ని ఇతర ఉత్పత్తులు కూడా యాంకరేజ్ పోర్ట్ ద్వారా కొన్ని నడుస్తూ ఉంటాయి. అయితే మెయిన్గా ప్రధానంగా ఈ బియ్యం ఎగుమతికే ఈ యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ యాంకరేజ్ పోర్ట్లో దాదాపుగా 10,000 మంది కార్మికులు పనిచేస్తారని చెప్పేసి ఒక అంచనా. అయితే ఇది పూర్వం నుంచి ఏర్పడ్డది, కొన్ని దశాబ్దాలుగా ఉన్న పోర్టు. అంటే సీ పోర్ట్ అనేది
3 దశాబ్దాల క్రితమే వచ్చింది డీప్ వాటర్ పోర్టు, 30 సంవత్సరాలు అయింది. అయితే అంతకుముందు మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఈ యాంకరేజ్ పోర్టు ద్వారా ఈ సముద్రం లోపల షిప్లు ఉంటాయి, ఒడ్డు నుంచి బార్జ్ షిప్పుల ద్వారా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే ప్రధానంగా ఉండే యాంకరేజ్ పోర్టులో ఇప్పుడు అక్రమంగా బియ్యం ఆఫ్రికా దేశాలకి తరలించే కార్యక్రమానికి ఇది ఒక కేంద్రంగా తయారైంది. మనం యాంకరేజ్ పోర్టు దగ్గరికి వెళ్తే అదొక ప్రపంచం కింద మనం కనిపిస్తూ ఉంటుంది. యాంకరేజ్ పోర్టులో చూస్తే అదొక ప్రపంచంలా కనిపిస్తుంది. అక్కడికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు అనేది కూడా తెలియని పరిస్థితిగా అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ కూడా అట్లాగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న అక్కడికి కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన తర్వాత అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న విధానాన్ని, అదే బార్జిప్లో 1080 టన్నులు బియ్యం పట్టుకోవడం, ఆ నౌకలో ఏదైతే స్టెల్లా నౌకలో ఉన్న 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్న తర్వాత మొత్తం చాలా కూలంకషంగా, చాలా నిశ్చితంగా ఈ బియ్యం అక్రమ దందా మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అయితే అతను పవన్ కళ్యాణ్ ఇవన్నీ పర్యటించి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లోనే చాలా వ్యాఖ్యలు మాత్రం చంచలనం కలిగించాయి. ఆయన పర్యటన ఒక కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే గత 2 నెలలుగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీకి అధినేత, అలాగే ఒక జనంలో పేరున్న నేత, ఇలాంటి పవన్ కళ్యాణ్నే ఇక్కడికి పోర్టుని పరిశీలించడానికి వస్తుంటే దాదాపుగా 2 నెలలుగా తనని రాకుండా అనేక శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయని చెప్పి ఆయన మాట్లాడిన తీరుని బట్టే మనం అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్కి ఎంత థ్రెట్ ఉందనేది దీన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. అంటే ఏ శక్తులు అతను ఎక్కడ వెళ్లకుండా 2 నెలలుగా ఆపాయంటే ఎంత పెద్ద వెనకాల మాఫియా ఉందో మనం అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది. అలాగే కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా దీని వెనకాల ఉన్నారని కూడా భావించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పెట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆయన పెద్దగా మంది మార్పాలని కాకుండా సొంత మనుషులు కూడా రాకుండా ఒంటరిగానే వెళ్లే పరిస్థితులు కూడా చాలా చూసాం. స్థానిక నాయకులు కూడా, జిల్లా నాయకులు కూడా వెంట రావద్దని కూడా కొన్ని పర్యటనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నిన్న పర్యటన కూడా అంటే మొన్న జరిగిన యాంకరేజ్ పోర్ట్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఆయన పర్యటన ఖరారు కాలేదు. తెల్లవారుజామున 3 గంటలకి పర్యటన ఇక్కడ అధికారికంగా కలెక్టరేట్కి కానీ జిల్లా ఎస్పీ కార్యాలయాలకి అందిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఒంటరిగానే ఆయనకి అక్కడికి వచ్చారు. ఎవరిని జిల్లా నాయకులు ఎవరిని కూడా రావద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒక్కసారిగా అక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నప్పటికి మొత్తం నాయకులే కాదు అధికారులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఏర్పడింది. అందుకే అధికారులు కూడా ఇక్కడ అంటే ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని కొంత అధికారులు రాలేదని చెప్తున్నారు. కానీ అక్కడికి వస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి రాలేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ డిఎస్ఓని అనేక ప్రశ్నలు వేసిన పవన్ కళ్యాణ్ సరైన సమాధానం ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ గారు రాజానగరంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీద ఒక వాహనం ఆయన వెహికల్ మీదకి దూసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇదంతా చూస్తూ ఉంటే రేషన్ రైస్ మాఫియా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా మాకు ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకినాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నటువంటి అంతర్జాతీయ రైస్ మాఫియా ఆటలకు ఆయన చెక్ పెడతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన గెలుపును అడ్డుకోవాలి, ఆయన ఎమ్మెల్యే కాకూడదు, ఆయన అధికారంలోకి రాకూడదు అనేటటువంటి కుట్రలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రాజానగరం అంటే మీ జిల్లాలో మీ పరిధిలోనే ఉంటుంది. సో రాజానగరం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఒక వాహనం ఆయన వాహనం మీద కూడా దూసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో ఇవన్నీ కూడా దీనికి లింకులు పెట్టొచ్చంటారా? సో వీళ్ళ ప్రమేయం ఉందని మనం అనుమానించవచ్చా? అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలవకుండా చేసేందుకు సర్వశక్తులు కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది బలమైన నాయకులు కూడా ఆయన మీదకి పంపి ఆయన ఓడించడానికి ప్రయత్నం చేశారు. మరోవైపు వంగా గీత అక్కడ అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీని పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించారు. అప్పుడు కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి సర్వశక్తులు వడ్డారు. అయినప్పటికీ కూడా 70,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచారు. మీరన్నట్టు ఇక్కడ
పవన్ కళ్యాణ్ గెలిచినట్లయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి జరుగుతున్న అనేక అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న అనేక అక్రమాలు దందాలకి ఆయన అడ్డుకట్టేస్తారని చెప్పేసి ముందు నుంచి కూడా ఒక ప్రచారం ఉంది. ఆ విధంగానే పరిపాలన చేస్తామని కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్తాం. నిజాయితీగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి జనసేనని అదే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని కూడా వేదిక మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే సర్పవరం జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో కూడా తను ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తున్నావు, ఒంటరిగానే వస్తాను, ఎక్కడికి రావాలన్నా ఒంటరిగానే పర్యటిస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా ఆయన ఆ రోజున మాట్లాడిన పరిస్థితి ఉంది ఎన్నికల ప్రచారంలో కూడా. అదే రోజు కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత దూరంపూడి చంద్రశేఖర్ ఉద్దేశించి కూడా సవాల్ ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇసుక అక్రమ దందాకి ఇక్కడ కేంద్రంగా దూరంపూడి ఉన్నారని కూడా ఇటు పవన్ కళ్యాణ్ అటు తునిలో చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు కూడా చాలా ఓపెన్ ఛాలెంజ్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే విధంగా ఏదైతే మాటలు చెప్పారో, ఏదైతే కాకినాడలో మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడ తనిఖీలు చేశారు, గొడవంలో తనిఖీలు చేశారు, యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేశారు, అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఏ బియ్యం వెళ్ళినా కానీ తనిఖీ చేసి పరిశీలించి బియ్యం పీడిఎస్ బియ్యం అయితే మాత్రం వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే గత ఐదు నెలల కాలంలో సీజ్ చేయటం అనేది ఒకటి కూడా జరగలేదు. నాదెండ్ల మనోహర్ ఏదైతే సీజ్ చేశారో 49,000 మెట్రిక్ టన్నుల బియ్యంలో పీడిఎస్ బియ్యంలో ఒక 25,000 మెట్రిక్ టన్నుల్ని బ్యాంక్ గ్యారెంటీ మీద రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ బ్యాంక్ గ్యారెంటీ మీద రిలీజ్ చేసినప్పుడు కూడా కొన్ని శక్తులు ఢిల్లీ స్థాయి నుంచి కూడా పనిచేశాయి. ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఇక్కడ అంతర్జాతీయంగా ఈ అక్రమ దందాలో ఉన్న వ్యక్తులు కూడా పనిచేశాయని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు నిన్న మనం చూసినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా కనీసం ఇక్కడ చెక్ పోస్టు లేదు, ఎవరు కూడా తనిఖీలు లేవు, మొత్తం ఓపెన్ గా ఏది వస్తే అది సముద్రం లోపలికి వెళ్ళి ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒంటరిగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఒంటరిగానే వెళ్ళారు. షీలో కూడా ఒంటరిగానే వెళ్ళి టగ్ బోట్ మీద వెళ్ళి పరిశీలించారు. అయితే టగ్ బోట్ లో కూడా నుంచి వెళ్ళినప్పుడు కూడా ఆ నౌకని మీదకి ఎక్కనివ్వకుండా అది చూపించకుండా అలలు ఎక్కువగా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉంది, ఇక్కడ రావద్దు అని అధికారులు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ని వెనక్కి పంపించే చర్యలు కూడా తీసుకోవడం అనేది కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం కాకుండా ఆయన మాట్లాడిన తీరులో కూడా స్పష్టమైంది. ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇవన్నీ అడ్డుకుంటున్న నేపథ్యంలో ఒక కుట్ర అంటూ జరుగుతుందనేది ఒక ఇదైతే ప్రచారం అయితే ఉంది. గత ఎన్నికల ప్రచారంలో కూడా ఇది చోటు చేసుకుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత పవన్ కళ్యాణ్ మీద నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆయన జాగ్రత్తగా పర్యటనలు అన్ని కూడా జాగ్రత్తగా అంటే జనం సమర్థంతో ఉండడం వల్ల ఆయన సభలకు కూడా వేల సంఖ్యలో జనం తరలి వస్తూ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయన ర్యాలీలో పాల్గొన్నప్పుడు కానీ ఎన్నికల ర్యాలీలో కానీ మామూలుగా వచ్చినప్పుడు కానీ కొన్ని అనుకోకుండా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అట్ల మీద కూడా అనేక అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం అంతా చూసినట్లయితే ఈరోజు కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా గత 5 సంవత్సరాలుగా చూసినట్లయితే జరిగిన అక్రమ బియ్యం దందా అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన విధానం బట్టి 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా అయింది 5 ఏళ్లలో. దీని వాల్యూ 45,000 కోట్ల రూపాయల పైగా ఉంటుందని చెప్పేసి కూడా మనోహర్ అన్నారు. ఇప్పుడే ఈ బియ్యం గుట్టునట్టుని పూర్తి స్థాయిలో బయట పెడతాం, దీని వ్యవహారాన్ని అంతా తెలుస్తామని కూడా చెప్పిన పరిస్థితి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మన అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద ప్రభుత్వంలో సీరియస్ గా చర్చించి దీన్ని నిగ్గు తేలుస్తామని కూడా చెప్పారు. ఆ ప్రశ్న అయితే పవన్ కళ్యాణ్ ఈ దృష్టి పెట్టడం వల్ల దీని మీద ఇప్పుడు ఏదైతే అక్రమ దందాదారులు ఉన్నారో ఎవరైతే ఇది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఇది పెట్టినట్టుగా తెలుస్తుంది. రాజు శ్రీరామూర్తి